నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు జ్ఞానోదయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కోశల రాజ్యంలోని ధనికుల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతని కొడుకు కేశవుడు. కేశవుడు ఏది కోరితే అది పరిచారకులు అందిస్తూ ఉంటారు. దేనికి లోటు లేకుండా అందరూ అతన్ని బాగా చూసుకుంటారు. కేశవుడు ఒకరోజు తమ చుట్టుపక్కల గ్రామాలు చూడాలనుకుంటాడు. తండ్రి వద్దని వారించాడు. కానీ ప్రతిరోజు ధనికులు వారి వారి పిల్లల్లో ఆడటం తిరగటం తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎలా ఉంటారో తెలియదు. వారిని చూడాలని కేశవుడు గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడి పొలాలు, రైతులు, పనివాళ్లను చూసి ఆశ్చర్యమేస్తుంది. నిత్యం పని పాటలు చేస్తూనే ఉండటం అతన్ని ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కానీ తినడానికి ఏమీ లేదు. చేతిలో చిల్లి గవ్వైనా లేదు. అలా పొలం గట్టు మీద కూర్చున్నాడు. అంతలో కొందరు రైతులు భోజనాలకు ఒక చెట్టు కిందకి చేరారు. వారి వద్దకెళ్ళి తనకు కొంత పెట్టమని అడిగారు. మరో ఆలోచన లేకుండా దయతో వాళ్ళు దగ్గర ఉన్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకుని కేశవుడు మళ్ళీ తాను దూరంగా వెళ్ళాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తోంది, తినడానికి పెట్టమని అడిగాడు. వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్నదానిలో కొంత పెడదామని అనుకున్నాడు. కానీ తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. అతను తిన్న పాత్ర రైతులకు ఇవ్వబోయాడు. అందులో రాసిన దాన్ని చదివాడు. పేదవారిని నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కే లేదు అని ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడ్డాడు. అంతే, పరుగున తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు, తన దుస్తులు తెచ్చి ఆ బీదవాళ్ళకి ఇచ్చేశాడు. సమాప్తం.